మొత్తం హైదరాబాద్లో సిచ్యువేషన్ అంతా ఇలానే ఉంది, ఒక బంక్లో కాదు కదా. ఇది మేబీ ఈ ఉన్న సరౌండింగ్స్లో మేబీ చిన్నదై ఉండొచ్చు. బట్ నేను ఒక 10 బంకులు తిరిగి వస్తున్నాం. ఎక్కడ ఇంకా ట్రాఫిక్ అయితే చాలా వరస్ట్ ఉంది బయట. ఏ ఏరియాలోకి వెళ్ళేసి వచ్చారు? పంజాగుట్ట వెళ్ళాము, కుకట్పల్లి దాకా వెళ్ళాము. ప్రతి బంకులో అన్ని క్లోజ్ చేశారు, లైక్ ఇలానే బార్గెట్స్ పెట్టేశారు. నో స్టాక్ అని ఏం పెట్టలేదు, బట్ బార్గెట్లు పెట్టి క్లోజ్ చేశారు. దగ్గర అమీర్పేటలో ఉన్న పెట్రోల్ బంకులలో ఫుల్ ట్రాఫిక్ ఉంది, లైక్ మోర్ దెన్ 100 కార్స్ అండ్ 200 బైక్స్ అలా ఉన్నాయి. సో అడిగితే ఏం చెప్తున్నారు? వాళ్ళని అడిగే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? అడగాలంటే అంత దగ్గరికి వెళ్ళాలి కదండి, వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, మొత్తం బారికేడ్లు పెట్టేసి లోపలికి రానివ్వట్లేదు. ఓకే. అంటే నేను మధ్యరాత్రి డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడే చూశానండి, చాలా పెట్రోల్ బంకులు ఇట్లాగే అన్ని లైట్లు ఆపేసి క్లోజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ వచ్చి రాత్రి నేను 3 o'clock ఆ టైంలో చూశానండి. అన్ని చోట్ల బందే ఉన్నాయి, చాలా చోట్ల తిరిగేసి వెళ్ళిపోయాను. మార్నింగ్ వచ్చేసి పిల్లల్ని స్కూల్కి వదిలేసి వచ్చేసి లైన్లో ఉన్నాను. ఇంకా ఇదే పరిస్థితి. ఇక్కడ నో స్టాక్ అన్నా పెడితే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు ఏం చెప్పట్లేదు. ఇంకా ½ an hour 1 hour అని పెంచుకుంటూ పోతారు. ఇక్కడైనా దొరుకుతుందేమో కనీసం అని ఇక్కడే వెయిట్ చేయడం అవుతుంది మార్నింగ్ నుంచి. మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి కాబట్టి ఇంకా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. పెట్రోల్ ఉంది అని గవర్నమెంటే అలా చెప్తుంది కాబట్టి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళే కల్పించుకొని ఏదైనా పబ్లిక్ ఇంత ఇబ్బంది పడుతున్నారు, అన్ని ఛానళ్ళలో వస్తూనే ఉండొచ్చు, అందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ పడతారు, ఇబ్బంది అవుతుంది జనాలు. ఎందుకంటే ఏ వెహికల్స్ అయినా ఎక్కడికక్కడ ఆగిపోతే పక్కకు పెట్టి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. బుకింగ్ చేసుకునే వాళ్ళు క్యాబ్లు, ఆటోలు, బైక్లు, ఆఫీసులకు వెళ్ళలేక ఏ పనులు చేసుకోలేక, ఇటు స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నదే ఉందండి.